హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పోతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పోతున్నారండి? ఈ రోజు సింధీ ఐటమ్స్, సింధీ కడి, ఆలు టిక్. ఆలు టిక్ రెండు సింధీ ఐటమ్సే. అంటే సింధీ కడితో పాటు వాళ్ళు ఆలు టిక్ సర్వ్ చేస్తారు. ఓకే, ఈ రోజు విజయారావు గారు సింధీ కడి, ఆలు టిక్ రెండు ఐటమ్స్ మనకు నేర్పోతున్నారండి. సింధీ కడికి కాంబినేషన్ ఆలు టిక్. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నారండి? ముందు సింధీ కడి. సింధీ కడి మరి సింధీ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? సింధీ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 5-6, బెండకాయ సైడ్స్ కట్ చేసి ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకుంది 1/2 కిలో, బంగాళదుంప ఉడికించింది ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 3-4, కారం 1 టీ స్పూను, పచ్చిమిర్చి చీలికలు 4-5, కరివేపాకు రెబ్బలు తగినన్ని, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, శనగపిండి 4-5 టీ స్పూన్లు, చింతపండు రసం 1 కప్పు, కోకం లీవ్స్ ఇది కూడా నానపెట్టేసి రసం తీయాలండి, అది కూడా 1/2 కప్పు. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. నూనె తగినంత. తయారు చేద్దామండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. అవునండి. వెరైటీగా ఉంటుంది కడి. ఓకే, స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి కాంతి ఆయిల్ వేసేస్తే ఫ్రై చేయడానికి తగినంత వేసి చాలండి. కొంచెం అంటే ముందు మనం వెజిటబుల్స్ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నూనె కాగిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేయాలి మనం. ఈ కోకం అన్నారు కదా, ఈ కోకం లీవ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఈ మామూలుగా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. కోకం ఫ్లవర్స్ ఉంటుంది, కోకం లీవ్స్ ఉంటాయి. అంటే కోకం ఫ్లవర్స్ అడిగితే అది ఇస్తారు. ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే కోకం కూడా యూజ్ చేయొచ్చు. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది కూడా జస్ట్ లైక్ చింతపండు లాగా. వాళ్ళు చింతపండు యూజ్ చేయరమ్మా, తక్కువగా యూజ్ చేస్తారు. చాలా మంది యూజ్ చేయరు. రాజస్థాన్ వీళ్ళు కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటారు కోకం పూలు. అదొక చెట్టు అనమాట, మన చింత చెట్టు మాదిరే. అక్కడ చింత చెట్లు ఉండవు, అందుకని కోకం ఫ్లవర్స్ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది అవైలబుల్ అదే అలవాటు ఉంటుంది కదా. లైక్ కేరళలో ఎక్కువ అక్కడ మాదిరిగా వాళ్ళు చింతపండు యూజ్ చేయకుండా ఇది వేస్తారు. ఇప్పుడు మనం ఈ సింధీ కడిలో యూజ్ చేస్తున్న కోకం లీవ్స్ ఉన్నాయి కదండి, ఇవి చింతపండు లాగానే పుల్లగా ఉంటుందండి. కోకం లీవ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కోకం ఫ్లవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే అక్కడ వాళ్ళు సింధీ స్పెషల్లీ అక్కడ వాళ్ళకి చింతపండు దొరకదు కాబట్టి ఈ కోకం లీవ్స్ యూజ్ చేస్తారండి. దాని ఆల్టర్నేటివ్, చింతపండుకి ఆల్టర్నేటివ్ ఈ కోకం లీవ్స్ అండి. విజయరావు గారు, నూనె కాగింది కదండి, వేద్దామా? ఇలా వంకాయ ముక్కలు ఈ సింధీ కడిని మనం ఫుల్కాతో కానీ రోటీతో కానీ తింటామండి. వాళ్ళు రైస్తో కూడా తింటారు. ఇప్పుడు ఈ కోకం ఫ్లవర్స్, కోకం కూడా సింధీ వాళ్ళని కాకుండా చాలా ప్రాంతాల వాళ్ళు తినరు అన్నమాట. యూజ్ చేస్తారు చింతపండు బదులు, అది యూజ్ చేస్తారు. ఇప్పుడు వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కాంతి, తీసేద్దాం. అంటే ఒక్కొక్క సబ్జీ మనం ఫ్రై చేసుకొని విడిగా తీసుకోవాలి. బెండకాయలు కూడా వేగినట్టున్నాయి కదండి, తీద్దామా? తీసేద్దాం.
ఇవి కూడా తీసేసి రెడీగా పెట్టుకొని ఇంకా బంగాళదుంపలు వేసి అంటే ఇలా కూరలు విడివిడిగా వేయించుకోవాలి. అవునవును. అందులో బంగాళదుంప తొందరగా అవ్వదు. అది మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప. ఇప్పుడు దీనిలో బంగాళదుంప వేసేది. మనం ముందే ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలు వేసి వేపించేస్తాం. అంటే ఆల్రెడీ బాయిల్డ్ ఆలు వేసాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడకడానికి ఏం టైం పట్టదు. అంటే జస్ట్ ఒక 2 minutes మనం ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా వాళ్ళ ఇష్టం, క్రిస్ప్గా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం సార్. ఎవరి ఇష్టం. తీద్దామండి ఇప్పుడు. తీసేద్దాం. అది ఇస్తారా? గరిట ఇస్తారా? గరిట. అంటే ముందుగా నూనె తీసుకుని అందులో ఈ కూరలన్నీ మనం ఫ్రై చేసుకుని విడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మెంతులు వేసాం. మెంతులు, జీలకర్ర, శనగపిండి వేసి ఫ్రై చేయాలి. అంటే 2-3 ఎండుమిర్చి కూడా వేసి శనగపిండి వేసి బాగా వేపించుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపిండి వేసి ఆ మిగిలిన నూనెలోనే ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం నూనెలో కూరలు ఫ్రై చేసుకుని విడిగా తీసి పెట్టుకున్నాం కదండి, అదే నూనెలో మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపిండి వేసి మనం ఫ్రై చేసుకుంటున్నామండి. అయిపోయింది కదండి. అయిపోయింది. ఇందులో పసుపు, అంటే శనగపిండి ఫ్రై అయిన తర్వాత మిగతా మసాలా, కారం, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, చింతపండు రసం వేయాలి. మరి ఇప్పుడు ఇందాక వేయించినప్పుడు కొద్దిగా శనగపిండి ఏమైనా ఉండలు కట్టడం అలా ఏమైనా ఉంటుందండి? వేపించాం కాబట్టి ఎక్కువగా కట్టదాం. ఇప్పుడు కోకం జ్యూస్ అండి. ఇప్పుడు నీళ్ళు హైలో పెట్టండి. హైలో పెట్టేసి ఇప్పుడు ఇది కొంచెం మరగగానే మనం వేపించి రెడీగా పెట్టుకుని ముక్కలు వేసి ఇది ఇప్పుడు బాయిల్ అవడానికి కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కదండి. ఇప్పుడు మనం చింతపండు రసం, కోకం లీవ్స్ రసం వేసాం కదండి. వేసాక వాటర్ యాడ్ చేసి దీన్ని ఇప్పుడు కొంచెంసేపు మరిగించాలండి. ఇది బాయిల్ అవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local kitchen.